హర్ష సాయిపై కేసు నమోదైంది. హలో గైస్, ఇవాళ అయితే ఇంటర్నెట్ లో ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే సంచలనం సృష్టిస్తుంది. అదేంటంటే హర్ష సాయి మీద అయితే ఒక పోలీస్ కేసు నమోదు చేశారు. తను ఎవరంటే ఒక మహిళ మంగళవారం మధ్యాహ్నం 4 నుంచి 5 లోపు తను నర్సింగ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ లో అయితే కేసు నమోదు చేసింది. తను ఎందుకు కేసు నమోదు చేసిందంటే తన మీద సెక్షన్ 376 అండ్ సెక్షన్ 354 ప్రకారం రేప్ కేసు అయితే నమోదు చేసింది. తను ఎవరనేది ఇప్పుడు దాకా పోలీసులు అయితే గుప్తంగా ఉంచారు. ఒక్కటైతే బయటకు వచ్చింది, తను ఏంటంటే ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్. ఓటీటీ బిగ్ బాస్ అనేది తెలుగులో ఒక్కటే సీజన్ జరిగింది. ఆ ఒక్క సీజన్ యొక్క కంటెస్టెంటే కేసు నమోదు చేసింది. తను ఎవరు, హర్ష సాయికి ఏంటి సంబంధం అంటే ఇక్కడ 2 కాన్స్పిరసీ థియరీస్ అయితే నడుస్తున్నాయి. ఏంటంటే ఒకటి, తను మెగాలోడాన్ అదే హర్ష సాయి తీస్తున్న సినిమాకి ప్రొడ్యూసర్ అన్ని బయట నడుస్తుంది టాక్. ఒకటి నా డౌట్ ఏంటంటే తన ప్రొడ్యూసర్ అయితే ఓటీటీ బిగ్ బాస్కి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఓటీటీ బిగ్ బాస్లో వచ్చే డబ్బుల కోసం వెళ్ళిన అమ్మాయి ఒక సినిమాని ప్రొడ్యూస్ ఎలా చేస్తుంది? దీన్ని అయితే మనం కొట్టేయచ్చు, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఒక ఓటీటీ బిగ్ బాస్కి వెళ్ళిన అమ్మాయి ఒక సినిమాని అయితే ప్రొడ్యూస్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే తను హర్ష సాయిని ప్రేమించి తను 2 కోట్లు తీసుకుని మోసం చేశాడని అయితే చెప్తుంది. ఒకటి, హర్ష సాయికి ఈ లీగల్గా యూట్యూబ్లో ఇన్కమ్ 20 to 30 lakhs వస్తుంది. ఇంకోటి ఏంటంటే తను ఇల్లీగల్గా లైక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి 60 to 80 lakhs సంపాదిస్తాడు. టోటల్ 1 crore సంపాదిస్తాడు నెలకి. సో అతనికి 2 నెలల సంపాదనని ఆ అమ్మాయి నుంచి జస్ట్ 2 నెలలు సంపాదన ఆ అమ్మాయి నుంచి దొంగతనం చేయాల్సిన అవసరం తనకేంటి? ఇది ఏమన్నా ఇంకోటి వెలుగులోకి వస్తుంది ఏంటంటే తన సినిమా టీజర్ వదిలి సంవత్సరం అవుతుంది, ఇంకా సినిమా మీద అప్డేట్స్ లేవు. అప్డేట్స్ ఏంటంటే 40% అయినప్పుడు ఇప్పుడు సినిమాని 40% అయినట్టు అప్డేట్స్ అయితే వస్తున్నాయి. లైక్ ఏంటంటే ఒకటి అర్థం కాదంటే ఇది ఏమైనా మూవీ స్టంట. లైక్ ఇప్పుడు మూవీ మీద బజ్ అస్సలు లేదు. అది ఎప్పుడో సంవత్సరం క్రితం రిలీజ్ చేసిన టీజర్, అప్పుడు బజ్ ఉంది, ఇప్పుడు బజ్ లేదు. ఇప్పుడు ఏమైనా పోలీస్ కేసులు పెట్టి ఏమైనా బజ్ క్రియేట్ చేసి దాని తర్వాత విత్డ్రా చేసుకుంటుందా? ఇది ఏమన్నా మూవీ స్టంట్సా? ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ మధ్య అన్ని లైక్ పోలీస్ కేసును కూడా సింపుల్ గా మూవీ స్టంట్ అని చెప్పి తీసేస్తున్నారు. ఇదేంటో మనకి రేపు మధ్యాహ్నమే తెలుస్తుంది. ఎందుకంటే తనని పోలీసులు అయితే మెడికల్ టెస్ట్కి అయితే తీసుకెళ్లారు. ఎందుకంటే తను నమోదు చేసిన మామూలు కేసు కాదు, రేప్ కేసు. సో తనని పోలీసులు తను రేప్ అయిందని ప్రూవ్ చేయడానికి ఒక హాస్పిటల్లో టెస్ట్లు అయితే చేపిస్తున్నారు. వాటి రిపోర్ట్స్ రేపు మధ్యాహ్నం కల్లా వస్తాయి. ఆ అప్డేట్స్ రాగానే నేను మీకు మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. ఈలోపు మళ్ళీ అప్డేట్స్ని ఫాలో అవ్వాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ మాస్కర్ మెంబర్.